ఈ మల్లారెడ్డి గారు ఏమన్నంటే మనం కాంపౌండ్ వాళ్ళు కట్టి ఒక్కనొక్కని లోపలేసి చూసి కొట్టేస్తాము ఏమన్నా ఇబ్బంది పడ్డవాన్ని కంట్రోల్ చేద్దామని చేసాం. మాకు కాంపౌండ్ వాళ్ళని సార్ ప్రజలతో సంబంధం కానీ కాంపౌండ్ వాళ్ళు మాకేందుకు సార్, మేము ప్రజల్లో బ్రతికే వాళ్ళం, మాకు ఫ్లాట్స్ కావాలి. కాంపౌండ్ వాళ్ళు ఈయన ఆలోచనది, ఏ యూనియన్ రాలేదు, ఈయనే కాంపౌండ్ వాళ్ళు కట్టిండు. వద్దంటాడు, మేము మొత్తుకున్నాం కదా కాంపౌండ్ వాళ్ళు కట్టద్దు అని. మా దగ్గర డబ్బులు వసూలు చేసిండు. వసూలు చేసినప్పుడు రోడ్స్ చేస్తాము, డ్రైనేజ్ చేస్తామంటే మేము కూడా అగ్రి అయినాము. మా చేత బాండ్ రాయించుకోండి, ఈయనే ప్రెసిడెంట్ గా ఈయనే డిక్లేర్ చేసుకున్నాడు. దానికి అగ్రి ఎవరు రావద్దాడు, ఎవడన్నా వస్తే మన దాన్ని గూండాలు పెట్టి తగ్గించాడు. తను తినే వాళ్ళు నేను కొన్ని ఎంతమంది గూండాలు పెట్టారు రోజు పెడతాము. వార్డు మెంబర్ కూడా వచ్చినాడు. ఎంఏఎస్సీ రేట్ అని ఏజీఎం సార్, ఎంఏఎస్సీ రేట్ అని ఏజీఎం వాళ్ళ అన్న కూతురు ఫ్లాట్ కోసం అమెరికా నుంచి వచ్చింది. మేమందరం ఆ రోజు అగ్రిమెంట్ చేస్తున్నాం. ఏది నా ఫ్లాట్ నుంచి అగ్రిమెంట్ చేసినప్పుడు ఆయన వచ్చేమో మాట ఆయన తీసుకపోయి లోపల బంధించుడు. మేమందరం ఇక్కడ అలా కాదండి, దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీకెందుకు ఉంది? నాది కాదు సార్, అసోసియేషన్ సార్. హూ ఇస్ ద అసోసియేషన్? వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఇది నేను కుక్కర్ చింకులు ఇస్తారు ఏకశిలా నగర్ అయింది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అంటే వాళ్ళ ఎస్టిమేషన్ చేయాల్సిన కాపాడాలంటే పోలీస్ సెటప్ కాపాడాలి. లేకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి ఎవరు దానికి అధికారులు ఉంటారు వాళ్ళు కాపాడాలి. కాపాడుకోకపోతే వాడు వస్తారు. సందర్భం పూర్తి చేయండి. ఇది ఎందుకు వచ్చింది ఆ ఇష్యూ అని అంటే, వాడు గుడిసెలు వేసిన తర్వాత గుడిసెలు తీసేసిన వీళ్ళు అసోసియేషన్ వచ్చి తీసేసిన తర్వాత గవర్నమెంట్ ఏమందంటే, గవర్నమెంట్ ఏంటంటే ఆ విఎస్ కోర్టులో ఆర్డర్ తీసుకొని కాంపౌండ్ పెట్టింది.